నాసిరకం లెక్కర్ ద్వారా జగన్మోహన్ రెడ్డి టైంలో ప్రజలు చచ్చిపోయారు. అలాంటి దాని వలన ప్రాణాలు కోల్పోయారు ఇన్ని లక్షల మంది, అన్ని లక్షల మంది అని చెప్తున్నటువంటి నేపథ్యంలో దాన్ని కాదని నిరూపించేందుకోసం వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వాళ్ళు ఒక ప్రయత్నం చేసినట్టున్నారు. ఆర్టీఐ యాక్ట్ కింద పెట్టినటువంటి దాంట్లో ఏదైతే ఆల్కహాల్ రిలేటెడ్ హెల్త్ డేటా చెప్పండి. ఆర్టీఐ క్వైరీ ఏంటంటే ఆల్కహాల్ రిలేటెడ్ డెత్స్, హాస్పిటలైజేషన్ కేసెస్ 2014 నుంచి ఇప్పటిదాకా ఎన్ని ఉన్నాయి, అట్లాగే ఉమెన్ అండ్ చైల్డ్ వెల్ఫేర్ ఇంపాక్ట్ ఎంత ఉంది ఇందులో, దీని ద్వారా ఏదైతే ఎక్కడెక్కడ జరిగినాయి మహిళల పట్ల కానీ పిల్లల పట్ల కానీ అమర్యాదకరంగా అంటే రేపులు కానీ, డొమెస్టిక్ వైలెన్స్ కానీ, చైల్డ్ నెగ్లెక్ట్ కానీ, స్కూల్ డ్రాప్అవుట్ కానీ ఏమున్నాయి, ఇది వాళ్ళు అడిగినటువంటి ప్రశ్న. దీనికి సంబంధించి పిఐఓ డిస్ట్రిక్ట్ ప్రొహిబిషన్ అండ్ ఎక్సైజ్ ఆఫీసర్లు ఇచ్చినటువంటిది. దీనికి సంబంధించి ఏది టిల్ నౌ 17 districts confirmed as no death, no hospitalization, no women and child welfare impact due to poor quality liquor or liquor policy in Andhra Pradesh during the period 2019-24 అంటూ దాన్ని ఒకటి వైసీపీ ప్రొజెక్ట్ చేస్తుంది. ఇందులో అల్లూరు సీతారామరాజు, అనకాపల్లి, విజయనగరం, బాపట్ల, ఈస్ట్ గోదావరి, ఏలూరు, గుంటూరు, కాకినాడ, కృష్ణా, పల్నాడు, ప్రకాశం, నెల్లూరు, వెస్ట్ గోదావరి, అన్నమయ్య, వైఎస్ఆర్ కడప, కర్నూలు, నంద్యాల నుంచి వచ్చిన సమాచారం ప్రకారం డెత్స్ ఏమీ లేవు, ఉమెన్ అండ్ చైల్డ్ ఇంపాక్ట్ కూడా ఏమీ లేదు అన్నటువంటి దాన్ని వీళ్ళు ప్రొజెక్ట్ చేస్తున్నారు. మిగతా జిల్లాలకు రాలేదు. ఇప్పుడు ఇది ప్రొజెక్ట్ చేశారు కాబట్టి ఇప్పుడు మిగతా జిల్లాల చేత ఏమన్నా జరిగిందని ఏమన్నా రాయిచ్చిస్తారా చూడాలి.